ఇప్పుడు ఎడ్యుకేషన్ సైడ్ ఓకే. ఇప్పుడు స్కేటింగ్ విషయానికొస్తే మీ ఒక రోల్ మోడల్ ఎవరు అంటే ఎవరు చెప్తారు? రోల్ మోడల్ అంటే ఈ పర్సన్ పర్టికులర్‌గా వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా మనం తీసుకుంటాం కదా! సో, ఎవరు అంటే ఎవరని చెప్తారు? ఐ వుడ్ డెఫినెట్లీ సే మై కోచ్ ఓన్లీ అనూప్ కుమార్ యామ. ఎందుకంటే అంటే నేను ఆహ్, డే 1 నుంచి తనేనా? తన దగ్గరనేనా మీరు కోచింగ్ తీసుకుంది? లేదు, యాక్చువల్లీ నేను స్కేటింగ్ స్టార్ట్ చేసింది విజయవాడలో. ఓకే. అప్పుడు మాకు రెగ్యులర్ కోచ్ అంటూ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఓకే. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వైజాగ్ నుంచి ఒక కోచ్ వచ్చి మాకు సత్యం సార్ అని చెప్పి, ఓకే. సత్యం సార్, దుర్గాప్రసాద్ సార్, వాళ్ళు నా ఫస్ట్ కోచెస్. ఓకే. వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అండ్ అది ఒక డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ వరకు సరిపోయేది. ఓకే. దాని తర్వాత ఇంటర్నేషనలీ ఇంకా బెటర్ అచీవ్మెంట్స్ రావడానికి వీ వాంటెడ్ టు కమ్ టు అనూప్ సర్స్ ట్రైనింగ్ అండ్ వీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఓకే. అప్పటి నుంచి యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచే ఆఫ్టర్ 1 ఇయర్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్స్ అండ్ మెనీ మోర్ ఈవెంట్స్. ఓకే. సార్‌తో మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? అంటే ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో సార్ ఎలా ఉండేవాళ్ళు? ఎలా మీకు మోటివేషన్ ఇచ్చేవాళ్ళు? సో, వీ ఎలాంటి ఛాలెంజెస్ మీరు తీసుకున్నారు? మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక డేకి మెయిన్గా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఒక 6 అవర్స్ 7 అవర్స్ వరకు కంటిన్యూస్గా ట్రైనింగ్స్ ఉండేది, మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ కలిపి. ఓహ్! సూపర్. సో మేము సార్ ఇంకా అక్కడే అక్కడే బ్రేక్ఫాస్ట్, అక్కడే లంచ్, అక్కడే డిన్నర్ మాకు రింక్లోనే. ఓకే. ఎంత అంటే లైక్ మార్నింగ్ మేము 6 కల్లా రింక్లో ఉంటే ఆల్మోస్ట్ 10 వరకు, 10-10:30 వరకు మాకు కంటిన్యూస్ ట్రైనింగ్ జరుగుతుంది. హుహు. అండ్ అగైన్ ఆఫ్టర్నూన్స్ 1:32 నుంచి ఈవినింగ్ 6 వరకు మాకు కంటిన్యూస్ ఇంకా జరుగుతూనే ఉంటుంది ఓకే. ట్రైనింగ్ అనేది. ఇంకా సార్తో బాండింగ్ అంటే ఇంకా వీఆర్ ద ఇప్పుడు వీఆర్ ద మోస్ట్ సీనియర్ స్కేటర్స్. నేను ఇక్కడ వచ్చినప్పుడు జూనియర్ టు సీనియర్ ట్రాన్సిషన్ ఉండే. ఓకే. సో ఇంకా ఆ ఏజ్లో ఇంకా ఇంకా ఎక్కువ బాండింగ్, ఇంకా ఎక్కువ మాట్లాడడం, ఫ్రీగా ఉండడం. స్కేటింగ్ చేసినప్పుడు సీరియస్ ఉంటారు హ్మ్. అండ్ బ్రేక్ తీసుకున్నప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్ విల్ బి ద జోవియల్ జోకీ, లైక్ హీఈస్ మోర్ లైక్ అ బ్రదర్ ఓకే. యాహ్! యాహ్! అవుట్ సైడ్ ద రింగ్. యాహ్! సార్‌తో నేను కూడా మాట్లాడాను. సో కూల్. యా, సో ఫ్రెండ్లీ ఆల్సో. అవును. హ్మ్. సో అండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది? అంటే ఫైనాన్షియల్‌గా ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ వరకు వెళ్లారు. అవును. సో ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారా వీటికి? లేకపోతే మీ పర్సనల్‌గానే మీరు వెళ్ళాల్సి ఉంటుందా? ఎలా ఉంటుందసలు? ఒకవేళ ఒక టోర్నమెంట్‌కి మనం అటెండ్ అవ్వాలి అని అనుకోండి. లైక్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మా పేరెంట్సే పెట్టుకున్నారు. లైక్ ఓకే. కొన్ని సార్లు అంటే నాట్ ఎ పర్మనెంట్ స్పాన్సర్ బట్ సుజనా ఫౌండేషన్ నుంచి, లైక్ సమ్ రోటరీ క్లబ్స్, వీళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న చిన్న ఫండ్స్ వచ్చేవి యాజ్ అ స్పాన్సర్షిప్ ఓకే. ఇంటర్నేషనల్స్కి వెళ్ళినప్పుడు. ఓకే. అది కాకుండా మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఇంకా మా పేరెంట్సే పెట్టుకున్నారు. ఓకే. అది ఎంత బర్డెన్ అయినా సరే దే కెప్ట్ పుషింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ అండ్ దే కెప్ట్ ట్రయింగ్ ఫర్ ఇట్. ఓకే. అండ్ ఆల్సో స్కేటింగ్‌లో ఎన్ని టైప్ ఆఫ్ స్కేటింగ్స్ ఉన్నాయసలు? స్కేటింగ్లో ఇప్పుడు వచ్చి దే మెనీ టైప్స్. ఇంకా చెప్పాలంటే ఇంకా యాడ్ అయితేనే ఉంది. ఓకే. నౌ ఇప్పుడు ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఉంది విచ్ ఐఎమ్ డూయింగ్. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ ఆన్ స్కేట్స్ హాకీ ఓకే. అండ్ వీ హ్యావ్ స్పీడ్ స్కేటింగ్ లైక్ ఎ రేస్ ఓకే. అండ్ స్లాలమ్, డౌన్ హిల్, మెనీ అదర్ థింగ్స్. అండ్ ఇవి అంతా రోలర్ కింద వస్తుంది. ఓకే. అండ్ దేర్స్ మోర్ ఇన్ ఐస్ స్కేటింగ్ ఆల్సో. ఓహ్! ఐస్ స్కేటింగ్లో ఇప్పుడు మేము చేసేది ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫిగర్ స్కేటింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ అట్లానే స్పీడ్ ద రేస్ ట్రాక్స్ ఉంటాయి అండ్ ద హాకీ, ఐస్ హాకీ. ఓకే. సో, ఇప్పుడు మీరు ఐస్ స్కేటింగ్ గురించి చెప్పారు గదా! సో, మనకి ఇప్పుడు మన హైదరాబాద్‌లో అలాంటి ఫెసిలిటీ ఉందా ప్రాక్టీస్‌కి? హైదరాబాద్లో వచ్చి అట్లా లేదు, కానీ మేము ఢిల్లీ, దేహ్రాదూన్ వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓహ్!